శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, 2 days నుంచి సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకల్లో పార్టీ నిర్వహిస్తుండగా ఒక రిసార్ట్లో పట్టుబడిన విషయం తెలిసిందే. పలువురు ప్రముఖులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే రీసెంట్గా మంగ్లీ నాకు ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి అని తెలియదు, సో నేను అమాయకురాల్ని అనే విధంగా ఒక వీడియో రిలీజ్ చేసింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇంకే చెప్పటానికి ఏమీ లేక ఆ మాట చెప్పటమే కానీ పర్మిషన్ తీసుకోవడం తెలీదు అని చెప్పటం అన్నంత బూటకం ఇంకొకటి లేదు. అక్కడ దాకా ఎవరు వస్తారులే, ఎవరికి తెలుస్తుందిలే అనే ఒక బేపర్వాలో పార్టీ పెట్టేసుకున్నారు వాళ్ళు. సరే, ఇప్పుడు తెలిసింది కదా, ఇంత మీడియాకు వచ్చిన తర్వాత. ఇంతకు ముందు కూడా బెంగళూరులో హేమ పార్టీ అప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు. అది చాలా ఇష్యూ అయ్యింది. అసలు పార్టీకి పర్మిషన్ తీసుకోవాలి ఫామ్ హౌస్లో చేస్తుంటే. రెండోది, అక్కడ కనుక విదేశీ మద్యం వాడదలుచుకుంటే విదేశీ మద్యం వాడుతున్నామని చెప్పాలి. వీళ్ళు విదేశీ మద్యం గురించి చెప్పరు. ఎందుకంటే విదేశీ మద్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ట్యాక్స్ కట్టారా లేదా, ఇవన్నీ వస్తాయి. అందుకని చెప్పి వీళ్ళు బయట నుంచి తెచ్చిన దాని గురించి చెప్పరను, మేము వాడతాము అని ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సరే, ఎలాగో పోలీస్ పర్మిషన్ తీసుకుంటారు. మన పోలీస్ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళు ఎలాగో వాళ్ళ ఆమ్యామ్యాలు వాళ్ళకి జరిగిపోయి వాళ్ళు ఏమీ చూసి చూడనట్లు ఉంటారు. వీళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే, పార్టీ పెట్టుకోవడం తప్పని నేను అన్నాను. పార్టీ పెట్టుకోవచ్చు, అసలు పర్మిషన్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? ఆ రూల్ ఎందుకు పెట్టారు అంటే, అంత అవుట్స్కట్స్కి వెళ్ళి వీళ్ళు పార్టీలు చేసుకునేటప్పుడు భజనలు చేయడానికి ఏమి వెళ్ళరు కదా, తాగి తందనాలు ఆడటానికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు గొడవలు జరుగుతాయేమో, ఏమైనా రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంటుందేమో. లేదు అంటే ఇది కొంచెం జంగిల్లో ఉంటాయి కాబట్టి ఫామ్ హౌస్లు, ఎవరైనా దొంగలు వస్తారేమో, వాళ్ళకి అపాయం జరుగుతుందేమో అని కొంచెం వీళ్ళు గమనింపు కోసం పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మేము ఇలా చేసుకుంటున్నాము అని. ఇది ఇప్పటికీ మీడియాలో కొన్ని వందల సార్లు మాట్లాడుకోవటం జరిగింది దీని గురించి. తగినంత సిబ్బందిని కూడా పెట్టుకుంటారు వాళ్ళు. 50 సెక్యూరిటీ పర్పస్ వీళ్ళు పెట్టుకుంటారు. ఒకవేళ రెస్క్యూ చేయాల్సి వస్తే వీళ్ళు వెళ్ళడానికి, అంటే భద్రత గురించి మీరు ఆలోచించట్లేదా? అంటే ఎంతసేపు పార్టీ చేసుకుందాము, తాగి తందనాలు ఆడదాము, పాడదాము, తిందాము అనే తప్పితే అసలు ఇలాంటి జ్ఞానం పనిచేయదా? ఇది సూటి ప్రశ్న మంగ్లీకి. నాకు తెలియదు అని అన్నింది కాబట్టి చెప్తున్నా. ఇంకా అయిపోయిన తర్వాత మొదట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్స్ వేరు బయటికి, తర్వాత వస్తున్న ఇన్ఫర్మేషన్స్ వేరు. కొంచెం మసిబుసి మారేడికాయ అయిపోయింది వ్యవహారం. అదే మేడం, ఫస్ట్ డ్రగ్స్ పట్టుబడ్డాయి అన్నారు, 7 నుంచి 9 మందికి పాజిటివ్ వచ్చింది, గాంజా పాజిటివ్ వచ్చింది అన్నారు. ఇప్పుడు ఒక్కళ్ళకే పాజిటివ్ వచ్చింది అని చెప్తున్నారు. మొత్తం 48 మంది ఉన్నారు అంటున్నారు. అసలు 48 మంది పేర్లు ఎందుకు లిస్టు బయటికి రావట్లేదు? దానిలో కొంతమంది రాజకీయ ప్రముఖులు ఉన్నారంటున్నారు, సినిమా ప్రముఖులు ఉన్నారంటున్నారు. ఏమాత్రం ప్రముఖులు వేస్తే ఏమవుతుంది? ఎలాగో గందరగోళం అయింది కదా, గందరగోళం అయింది, ఇప్పుడు బయటకు వచ్చింది కదా వ్యవహారం. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది. నిన్న మొన్నటిదాకా రూల్ ఏముంది అంటే, డ్రగ్స్ కానీ గాంజా కానీ మోతాదుకి లోపల తీసుకుంటే, వాళ్ళ దగ్గర మోతాదుకి లోపల దొరికితే, వాళ్ళ నామ్స్ ఉన్నాయి, NDPS యాక్ట్ నామ్స్ ప్రకారం ఉంటే వాళ్ళని బాధితులుగా చూస్తారు, నిందితులుగా చూడరు. ఇప్పుడు రూల్ మార్చారు. మీ దగ్గర ఎంత ఉంది, చాలా మినిమం ఉండాలి, ఉన్నప్పటికీ కూడా
మీరు తీసుకున్నారు అంటే మీరు నిందితులే. ఓకే. ఇది మారింది చట్టం. ఈ మారిన చట్టాన్ని గురించి ప్రభుత్వము చట్టం అయితే మార్చేసి చేతులు దులుపుకుంది, కానీ ఎక్కడా ప్రచారం లేదు. ఇంతకుముందు మేము మోతాదు లోపల తీసుకుంటే బయటకు వస్తే పరువు పోద్దన్నమాట, కానీ కేసు అవ్వదు. ఇప్పుడు పరువు సంగతి పక్కన పెట్టేసేస్తే కేసు అవుతుంది. ఇప్పుడు ఈ కేసు అవుతుంది అని అన్న పరిస్థితుల్లో వీళ్ళు మరి వెళ్ళేవాళ్ళు కాదేమో. వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు మాకు తెలియక వెళ్ళాము, మాకు తెలియక తీసుకున్నాము. ఇవాళ మీరు ఊరి చివరిలో పార్టీలు పెట్టుకోవడానికి, ఫామ్ హౌస్లో పార్టీలు పెట్టుకోవడానికి మీరు ఇష్టం వచ్చినట్టు ఉండటం కోసమే మీరు పెట్టుకుంటున్నారు. అపరిమితమైన సౌండ్తో డీజేలు, డాన్సులు. ఒకవేళ కనుక ఊర్లు కనుక కొంచెం దగ్గరగా ఉంటే ఆ ఊర్లో వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. ఫస్ట్ అసలు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు, 100కి కాల్ చేస్తారు. ఇక్కడ పార్టీ 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, వీళ్ళు ఆపట్లేదు అని చెప్పి. అంటే ఇప్పుడు ఫ్యామిలీ పార్టీ అని చెప్తోంది, నా తల్లిదండ్రులు కూడా ఉన్నారు అని చెప్తోంది ఆ వీడియోలో. మేబీ ఉండొచ్చు, వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు కూడా తాగితే ఎవరన్నా తప్పు పడుతున్నారు? వాళ్ళు ఎవరు తాగట్లేదు. ఆ మాటకు వస్తే ఇప్పుడు మగవాళ్ళే తాగాలని ఎక్కడా లేదు, ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు. కాకపోతే మగవాళ్ళు తాగి పడిపోతుంటారు రోడ్ల పైన, ఆడవాళ్ళు తాగి పడిపోరు. కానీ కళ్ళు కాంపౌండ్ల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది, ఆడవాళ్ళు కూడా పడిపోతుంటారు కళ్ళు కాంపౌండ్ల దగ్గర. అంటే ఏ క్లాస్ పీపుల్ ఉంటారు కళ్ళు కాంపౌండ్ దగ్గర అంటే లో క్లాస్ పీపుల్ ఉంటారు. కాబట్టి అది పెద్ద విచిత్రం కాదు మనకి. ఇప్పుడు కొన్ని గ్రామాలకు వెళ్తే స్కూళ్ళల్లో 50 మంది పిల్లలు ఉన్న స్కూల్లో 15 మంది పిల్లలే వస్తారు స్కూల్కి. మిగతా వాళ్ళు వచ్చి నిద్రపోతుంటారు కొంతమంది. ఎందుకు నిద్రపోతారంటే నేను నా స్వయాన చూసా, తల్లిదండ్రులకి బుడ్లు పట్టుకొస్తారు. వాళ్ళు పట్టుకొచ్చేప్పుడు తీసుకొచ్చేటప్పుడు కొంచెం వీళ్ళు కూడా వేసుకుంటారు, పిల్లలు కూడా తెలుసు తెలియకో వచ్చి క్లాసుల్లో నిద్రపోతుంటారు. ఇది పరిస్థితి. అందుకని ఈ మద్యపానాన్ని మనము, ధూమపానాన్ని మనుషులకు దూరం చేయలేకపోతున్నాం, అరికట్టలేకపోతున్నాం. కనీసం గాంజా, కనీసం డ్రగ్స్నైనా పక్కన పెట్టాలన్న ఉద్దేశంతో వాటి గురించి ప్రభుత్వం ఏవో చర్యలు తీసుకుంటుంది, కంటి తుడుపు చర్యలు తీసుకుంటుంది. ఆ కంటి తుడుపు చర్యలు కూడా సరిగా ఉండట్లేదు. ఫస్ట్ అసలు వీళ్ళు అవగాహన కల్పించాలి. అంటే ఈ సమస్య ఏదైతే మంగ్లీ సమస్య ఉందో, మంగ్లీ వాళ్ళ సమస్య వ్యక్తిగతంగా వాళ్ళు ఏమి నేరం చేశారు అనేది దాంతో పాటుగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా, అబ్కారీ శాఖ తరఫు నుంచి కూడా, అంటే ఎన్డీపీఎస్ వీళ్ళు, ఎస్ఓటి పోలీసులు, వీళ్ళందరూ కలిసి, యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఎక్కడైనా దొరికినప్పుడు దొంగలను పట్టుకుందామని చూస్తున్నారు తప్పితే, అసలు మీరింత పటిష్టంగా ఉండుంటే అసలు ఇంత ఎలా వస్తుంది మార్కెట్లోకి? ఇప్పుడు ఒక అతని దగ్గర అతనుని బాధితుడిగా చూడము, నిందితుడిగా చూస్తాము అంటున్నారు. అసలు నిషేధిత పదార్థం ఎట్లా వచ్చింది? అసలు గవర్నమెంట్ సమాధానం చెప్పాలి కదా దీనికి. అందుకనే ఈ గవర్నమెంట్లో ఇట్లాగే ఏడ్చినాయి, వీళ్ళు ఆ లొసుగులను అడ్డం పెట్టుకుని వీళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు చేయాలని చూస్తున్నారు. కాకపోతే మనం మంగ్లీకి ఒక్కదానికే బాధ్యత నేర్పుదామా అంటే కాదు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లుగా ఫీల్ అవుతున్నారో, ఎవరైతే కాస్త సొసైటీలో వినిపించే పేర్లుగా ఉంటున్నారో, వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఈవిడ వెళ్ళి శివరాత్రి రోజున ఈషా ఫౌండేషన్లో జగ్గి వాసుదేవ్తో కలిసి డాన్స్ వేస్తుంది. భక్తి పార్వశ్యం అనుకోండి, నేనేం వేరే అనట్లేదు. మీరు ఇంత పాపులర్ ఫిగర్ అయినప్పుడు ఈరోజు ఈ విధంగా పట్టుబడడం ఎంతవరకు కరెక్ట్? ఆలోచించాలి కదా మీరు కూడా. ప్రభుత్వం దేవుంది, వాళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు పోద్ది. ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించగలమా? వ్యక్తిని ప్రశ్నించినంతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేం కదా. అంటే అసలు న్యాయపరంగా అయితే చర్యలు ఎలా ఉండాలి మేడం? అరెస్ట్ చేయాలి అంటారా, లేకపోతే ఎలా ఉండాలి? అసలు అరెస్ట్ చేస్తారు, కాకపోతే స్టేషన్ బెయిల్ ఇస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఈవిడ దగ్గర ఎంత ఉంది మోతాదు, పైగా అక్కడ ఒక వీడియో రికార్డ్ అయింది. అదేంటంటే వాళ్ళు వీడియో తీస్తుంటే ఎవిడెన్స్ కోసం వీడియో తీస్తున్నారు వాళ్ళు, అది తప్పు అనటానికి లేదు.
తీస్తుంటే వీడియో తీయటానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళకి అడ్డుపడింది, మా విధులకి ఆటంకం కలిగించింది అనేది ఒక కేసు పెట్టొచ్చు, పర్మిషన్ తీసుకోకుండా పార్టీ నిర్వహించిందని కేసు పెట్టొచ్చు, లేదు విదేశీ మద్యం దొరికింది అని పెట్టొచ్చు, ఇప్పుడు గాంజా దొరికితే గనక ఇంకొక రకం కేసు అవుతుంది, ఒకవేళ డ్రగ్స్ ఉంటే ఇంకొక రకం, ఇట్లా రకరకాల మల్టిపుల్ కేసెస్ అవుతాయి. ఇప్పుడు ఫైనల్కి ఆర్గనైజర్ ఎవరు అని పోలీసులు అరుస్తూ ఉన్నారు. అదే మరి ఆర్గనైజర్ పైనే ఉంటుంది ఈ బాధ్యత అంతా. ఎవరైతే పార్టీకి పిలిచారో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అందుకని మనుషులకి కూడా ఏదో ఆనందం ఉంది, మనకి చిక్కకుండా పారిపోతుంది. ఆ ఆనందాన్ని పట్టుకోవాలి అనుకుంటూ పారిపోతున్నారు, ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు ఆనందాన్ని. ఇంతకుముందు ఏదైనా ఒకళ్ళ ఇంట్లో అది ఇది కాదు అనుకుంటే ఏదైనా హోటల్లో, బాంకెట్ హాల్లో ఇట్లా వెళ్ళి చివరికి ఊరవతలకి వెళ్ళి ఫామ్ హౌస్లు పార్టీలు చేసుకోవటం. ఆనందం అనేది సీతాకోక చిలుకు దాన్ని ఎక్కువ పట్టుకుందామంటే ఎక్కువ పారిపోద్ది. మీరు కామ్గా ఒక చోట కూర్చోండి, ఆనందం మీ దగ్గరికి వస్తాయి అని. మరి వీళ్ళకి ఆ సంగతి ఎప్పుడు అర్థం అవుద్దో తెలియదు, కానీ ఎందుకు వచ్చిన తంట ఈరోజు? దీనికి ఏవేవో రాజకీయ రంగులు పులుముకోవటం, ఇంకేదో మసాలాలు యాడ్ చేయడం, ఇవన్నీ దేనికోసం? మీరు ఒక్క పర్మిషన్ తీసుకుని ఉన్నట్లయితే ఇంత స్టోరీ నడిచేదే కాదు, ఇంత జరిగేది కాదు. ఎవరైనా పార్టీలు, ఫామ్ హౌస్ల్లో పార్టీలు పెట్టుకోండి, ఎవరు కాదనరు. కానీ ఆ లోకల్ పోలీస్ స్టేషన్, ఆ ఏరియా పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలి. ఈ మధ్య పెళ్ళిళ్ళు కూడా ఫామ్ హౌస్లో చేస్తున్నారు ఎక్కువ. 10 రోజులు 15 రోజులు ఫామ్ హౌస్లో ఉంటున్నారు. ఉండి చక్కగా నిజమే హ్యాపీయే, వాళ్ళు రెంట్కి ఇస్తున్నారు, వీళ్ళు హ్యాపీగా వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరైనా సరే ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మేము చేసుకుంటుంది పెళ్ళే కదా, పర్మిషన్ ఎందుకు అని అడగండి, మాట్లాడకండి. ఆ మాట అనొద్దు. అనకుండా పర్మిషన్ తీసుకోండి. ఎందుకంటే మీ సేఫ్టీ సెక్యూరిటీ కోసమే. ఇదంతా ఏంటి? లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం. అక్కడ ఇద్దరు తాగి తన్నుకుంటారు, ఏదన్నా జరుగుతుంది, ఏంటి ఎవరు చెప్తారు సమాధానం? ఇప్పుడు మనము హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నాం, యాక్సిడెంట్ జరగనంతసేపు ఎవ్వరూ ఏం మాట్లాడరు. యాక్సిడెంట్ జరిగినప్పుడు అతను హెల్మెట్ పెట్టుకున్నాడా లేదనేది ఫస్ట్ చూస్తారు. ఇన్సూరెన్స్ కూడా హెల్మెట్ పెట్టుకుని యాక్సిడెంట్ అయితేనే ఇన్సూరెన్స్ ఇస్తారు. ఇప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు యాక్సిడెంట్ జరిగిందనుకోండి, మనిషి చచ్చిపోతే, దెబ్బలు తగిలినా ఏదైనా ఇన్సూరెన్స్ వస్తుంది. మీరు కార్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్ అయితే దానికి రాదు. అలాగే ఇన్సూరెన్స్ లేకోకుండా కారుకి యాక్సిడెంట్ అయిందనుకోండి, అంటే నేను మీకు ఎంత సరళంగా వీలైతే అంత సరళంగా అర్థం అవటం కోసం చెప్తున్నాను ఇదంతా. ఎవరైనా వీడియో వినే వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదనుకోండి, కార్కి ఇన్సూరెన్స్ లేకపోతే మనం క్లెయిమ్ చేసుకోవటానికి లేదు, ఇన్సూరెన్స్ కట్టాలి. ఇప్పుడు మైనర్ కార్ తోలాడు అనుకోండి, యాక్సిడెంట్ అయిందనుకోండి, కార్కి ఇన్సూరెన్స్ రాదు. ఇవాళ మనం ఇదివరకు ఇట్లాగా ఏదో పంచాన్ని పై పంచ వేసుకొని ఏదో పొలంలో వ్యవసాయం చేసుకునే రోజులు కాదు ఇవి. ఇవాళ ఒక అభివృద్ధి చెందిన సమాజంలో బతుకుతున్నాం మనం. మనకి ఎంత సుఖాలు ఉన్నాయో అన్ని నిబంధనలు కూడా ఉన్నాయి, ఎంత హక్కులు ఉన్నాయో అంత బాధ్యతలు కూడా ఉన్నాయి. అందుకని అవి గుర్తెరిగి మెలిగితే ప్రశాంతంగా ఉంటారు ఎవరైనా, లేకపోతే ఇలా. రైట్ మేడం, థ్యాంక్ యూ.